రై చిట్టి, బా ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఇంకా ఆ దరిద్రం ఏంట్రా అక్కడ తగలడింది? వెళ్ళి లోన ఉండమని చెప్పు. అమ్మా నాన్నలు చనిపోయారని అలివేలు అందరిలో మనిద్దరిని చంపేస్తే నా కొడుకలా మౌనంగా ఉండిపోయాడేంటి? అసలు అసలు ఈ అలివేలు ఎందుకు ఇలా చేస్తుంది? కొడుకు గురించి నిజం చెప్పాలని వచ్చి ఇంత పెద్ద మాటను మోసుకెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. బావా, నా తల్లిదండ్రులు చనిపోయారని అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పావు? ఈ దెబ్బని తండ్రి ముందే కొట్టుండేవాణ్ణి. సంస్కారం అడ్డు చాగిపోయాను. నాకున్న సంస్కారం నీకు లేదు కాబట్టి బతుకున్న నా తల్లిదండ్రుల్ని చంపేశావు. నీ కోపం తగ్గకపోతే ఇంకా కొట్టు బావా, లేదంటే నా గొంతు పిసికి చంపేయ్ చంపేయ్ చంపేయ్. ఛీ! ఎందుకలా చెప్పావో కారణం చెప్పు. కూతురు మోసం చేసిందని పద్మావతి మీద పీకల్లోతు కోపంలో ఉన్న నాన్నకి నువ్వు చెల్లెలి కొడుకు అని తెలిస్తే అందరూ కలిసి నన్ను మోసం చేశారని, నాన్నకేదైనా జరిగితే, లేదంటే నాన్న పద్మావతిని కాని నిన్ను గాని ఏదైనా చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించే అలా చెప్పాల్సి వచ్చింది. నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు చనిపోయారని చెప్పిన మాటను మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక మంచి పని కోసం నేను చెప్పిన అబద్ధం నిజమైపోతుందా? దేవుడికి మంచి చెడులు తెలియవా? నాన్న ప్రతి సంవత్సరం అత్తకి పిండ ప్రదానం చేస్తున్నారు. అంత మాత్రాన అత్త మన మధ్య లేనట్టేనా? నేను చెప్పిన కారణం నీకు సమంజసంగా అనిపించకపోతే కొట్టు బావా, ఎందుకంటే భార్యని కొట్టే అధికారం నీకుంది కదా. నేను కూడా అందరిలానే రెండు కుటుంబాలు కలవాలనే కోరుకుంటున్నాను బావా, విడిపోవాలని కాదు. పెళ్లి చేసుకొని వచ్చి కుడికాలు ముందు పెట్టి ఇంట్లో అడుగు పెట్టి రెండు కుటుంబాలని ఒకటి చేయాలని బావా మర్దళ్ళు చాలా ప్లాన్స్ వేసుకున్నట్టున్నారు. ఈ అలివేలు శివంగిలా మారి విసిరిన పంజా దెబ్బకి అంతా తారుమారైంది. రేయ్ వెంకీ, ఈ
రోజు మీ అమ్మా నాన్నల్ని నిజంగా చంపినంత పని చేశాను. రేపు నీకు తర్వాత నీ ముద్దుల మరదలకి అందరికీ చుక్కలు చూపిస్తాన్రా. బతికున్న అమ్మ నాన్నల గురించి అంత పెద్ద మాట అంటే ఎవరికైనా కోపం వస్తుంది అలివేలు. అందుకే బావ కొట్టాడు. బాధపడుకో, బావ కొట్టినందుకు ఏడవట్లేదు నేను. మరెందుకు ఏడుస్తున్నావు? నాన్న నన్ను తిట్టారనా? ఈరోజు నిన్ను తిట్టిన నాన్న రేపు నిన్ను దగ్గరికి తీసుకుంటారు. నువ్వు చేసిన త్యాగం గురించి తెలిస్తే మెచ్చుకుంటారు. తిట్టినందుకు క్షమించమ్మా అని కూడా అడుగుతారు. నేనేడుస్తుంది దానికోసం కూడా కాదు. మరి దేనికోసం? ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు బావ నీ పేరు చెప్పాడు, అందుకే ఏడుస్తున్నాను. మర్చిపోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు. అదేదో పొరపాటున జరిగింది. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. లేదు పద్దు, బావ మనసులో నీకు తప్ప నాకు చోటు లేదు. చూస్తూ ఉండు. రేపటి నుంచి నేను కాఫీ ఇచ్చినా, భోజనం పెట్టినా, స్నానానికి నీళ్లు పెట్టినా, బావ కోసం నేను ఏ పని చేసినా కూడా థ్యాంక్స్ పద్మావతి, అది కావాలి పద్మావతి, ఇది కావాలి పద్మావతి అని నీ పేరే తెలుస్తూ ఉంటాడు. అది నాకే కాదు, నీకు కూడా రంపపు కోతలా ఉంటుంది. నేను చాలా తప్పు చేశాను పద్దు. అనవసరంగా మీ ఇద్దరిని విడతీశాను. కనీసం మీరైనా సంతోషంగా ఉండేవాళ్ళు. నువ్వు బావ ఎదురుగా ఉంటే బావ పదే పదే నిన్నే గుర్తు చేసుకుంటాడు. ఈ క్షణం నుంచి నీలో అలజడి, వేదన మొదలవుతాయి. నీ అంతటా నువ్వే బయటికి వెళ్ళేంత వరకు నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు బావ నీ పేరు చెప్పాడు. నేను నా భార్య పద్మావతి వచ్చాం. మనసులో నీకు తప్ప నాకు చోటు లేదు. బావ కోసం నేను ఏ పని చేసినా కూడా థ్యాంక్స్ పద్మావతి, అది కావాలి పద్మావతి, ఇది కావాలి పద్మావతి అని నీ పేరే తెలుస్తూ ఉంటాడు. నేను బావ ఎదురుగా ఉంటే బావ నన్నే తలుచుకుంటాడు.
బావ మనసులో నేనే ఉంటాను. బావ నన్ను మర్చిపోలేడు. అలవేలుకి అన్యాయం చేస్తాడు. అప్పుడు నా త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. అలా జరగకూడదు. అమ్మా అక్షంతలు. ఇదిగో వస్తున్నాను పంతులు గారు, తీసుకోండి. అమ్మా ఆ నైవేద్యం కూడా ఇలా ఇవ్వండి. ఒసే ఒసే, పంతులు గారు అడిగింది నైవేద్యమే, పూలిస్తావేంటి? ఇదిగోండి పంతులు గారు. ఒసే, అటు పక్కరా, నీతో మాట్లాడాలి. రావే, రా రా. ఏంటే ఇందాక నుంచి అంత పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదులే బామ్మ. ఇదిగో, ఏదో ఒకటి లేకుండా నువ్వెందుకు ఇలా ఉంటావు? అదేంటో చెప్పు. ఏం లేదు బామ్మ, 2 విషయాలు నన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఒకటి నీ కూతురు ఎవరన్న విషయం, 2 వెంకిగాడు ఆ సుభద్ర కొడుకా అన్న విషయం, అంతే కదా? అవును బామ్మ. చూడు జానకి, మనం ఏదో అనుకుంటాం, దైవం ఇంకేదో జరిపిస్తుంది. దైవానికి ఎదురు తిరిగేంత శక్తి మనకు లేదు కదా. అందుకే జరిగిపోయిన వాటి గురించి మొదట పడకు. వెంకటేశ్వర్లపై నీ కోపం తగ్గించుకుని అల్లుడిగా వాడికి చెయ్యాల్సిన మర్యాదలు చేస్తూ ఉండు. అర్థమైందా? అబ్బా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్దదానిగా నేనేం చెప్పినా అది మన మంచికేనే. వాడికి అల్లుడిగా మర్యాదలు చేయవే, ఏమంటావ్? అది సరే, పద పద. రా. అయ్యా, వ్రతం మొదలుపెట్టే సమయం అయింది. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. రే చిట్టి, నువ్వు వెళ్ళి అబ్బాయిని తీసుకురా వెళ్ళు. అలాగే బా. ఉసే, నువ్వేంటే ఇంకా నిలబడ్డావు? వెళ్ళి అమ్మాయి అలివేల్ని తీసుకురాపో. వెంకీ, పంతులు గారు రమ్మంటున్నారా? వ్రతంలో కూర్చునే టైం అయిందంటరా. ఇప్పుడు నేను బొమ్మనే బాబాయ్. మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుంటాను. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఒకసారి అటు చూడు బాబాయ్. ఇంతకు ముందు నేను ఆ పక్షుల్లాంటి వాణ్ణి, చాలా స్వేచ్ఛగా ఉండేవాణ్ణి. ఇప్పుడు పంజరంలోని పక్షులాంటి వాణ్ణి. ఆ స్వేచ్ఛను కోల్పోయాను. నా జీవితంలో పద్మావతి ఉండటానికి, అలివేలు ఉండటానికి తేడా అదే. పెళ్లికి ముందు నా దగ్గర ఏముండేదో, పెళ్లి తర్వాత అది కోల్పోయాను బాబాయ్. అలా మాట్లాడకరా. నా జీవితానికి సంబంధించిన ప్రతి మూమెంట్లోనూ నా తల్లిదండ్రులు నా పక్కన ఉండాలనుకున్నాను. వాళ్ళ సంతోషాన్ని కళ్ళారా చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను పడే బాధ వాళ్ళు చూడకూడదనుకుంటున్నాను. వాళ్ళు నా పక్కన ఉండకూడదనుకుంటున్నాను. ఎంత తేడా ఉంది బాబాయ్. రేంకి, నేను నీ అంత గొప్పగా మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒక్కడ మాత్రం చెప్తానేనరా. ఈ 2 కుటుంబాలని కలపాలనే ఓ మంచి సంకల్పంతో నువ్వు ఇంట్లో అడుగుపెట్టావు.
అందులో భాగంగానే పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అది ఎందుకు తప్పిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి. రే, నువ్వు మాత్రం అన్నా చెల్లెల్ని కలపాలన్న లక్ష్యాన్ని మాత్రం వదలొద్దు. అర్జునుడు మత్య యంత్రాన్ని ఛేదించినట్టు నువ్వు కూడా సాధించాలి. మన ప్రయత్నంలో లోపం, మన అడుగుల్లో తడబాటు లేకపోతే ఫలితం మాత్రం అందరూ ఆనందపడేలా ఉంటదిరా. నువ్వేం బాధపడకరా, రా వెళ్దాం. పద. కూర్చో బాబు. కూర్చో వెంకీ. అయ్యా, అమ్మాయిని కూడా తొందరగా పిలిపించండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. అలాగే పంతులు గారు. జానకి, జానకి, అదేంటి నువ్వు ఒక్కదాన్ని వచ్చావు? అమ్మాయి ఎక్కడా? ఒకసారి మీరు ఇలా పక్కకి రండి. ఏమైంది? ఆ, ఏం లేదు బామ్మ. మరి అమ్మాయి ఎక్కడా? ఆ, ఆ, ప్లీజ్ ఒక్కసారి ఇలా రండి. ఉమ్. ఏమై ఉంటుందబ్బా? ఏంటి జానకి? అలివేలు పూజలోకి రానంటుంది. అవునా? ఏడుస్తుందండి. ఎందుకు జానకి? అడుగుతుంటే చెప్పడం లేదు. మీరే వచ్చి అడగండి. సరే పద. ఆ. హ్మ్. అమ్మా అలివేలు, ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి తర్వాత నాకు మిగిలింది ఈ ఏడుపే కదా నాన్న. ఏమైందమ్మా? మీ మాటని గౌరవించి ఈ తాళి కట్టించుకున్నాను. కానీ ఈ తాళి ఇంత బరువు ఉంటుందని, గుండెలకి ఇంత భారం అవుతుందని నాకు తెలీదు నాన్న. తాళి భారమా? వ్రతంలో నేను నా భర్త కూర్చుంటాం. అక్కడ కూడా నా భర్త దేవుణ్ణి స్మరించుకోడు, పద్మావతినే స్మరించుకుంటాడు. పద్మావతి వెంకీ గారి ముందు నిలబడుతుంది. వెంకీ గారు పద్దునే చూస్తూ ఉంటారు. అప్పుడు నా మనసుకి ఎలా ఉంటుంది? బాధగా ఉండదా? అలానే పద్దుని దగ్గరికి రావద్దని చెప్పలేం కదా నాన్న. ఎందుకంటే అది పరాయిది కాదు, నా తోడ పుట్టింది. ఇదంతా కంటికి కనిపించని సవతుల పోర్లా మీకు అనిపించట్లేదు? అలా ఎందుకు అనుకుంటావు అలివేలు? పద్మావతి తన పాటికి తనుంది కదా. 24 గంటలు ఎవరికీ కనిపించకుండా రూమ్లోనే ఉండలేదు కదమ్మా. కాసేపు అయ్యాక వ్రతానికి రాకుండా ఉంటుందా? నన్ను బాధ పెట్టకుండా ఉంటుందా? తనేమి నన్ను కావాలని బాధ పెట్టకపోవచ్చు. పరోక్షంగా నా బాధకి కారణం మాత్రం తనే అవుతుంది. అమ్మా అలివేలు,
నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనమ్మా. ఆ పద్మావతిని ఈ ఆనందానికి అడ్డుగోడ కాకుండా నేను చూసుకుంటానమ్మా. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వ్రతంలో కూర్చోమ్మా. జానకి, తీసుకెళ్ళు. వదిలిన బాణాలన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. రామ్మా. వెళ్ళమ్మా. ఉమ్.